నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'చీకటి పొద్దున వెలుగురేఖ' పార్ట్ 8. కథలోకి వెళితే, అవునత్తయ్య, అది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఆయనకి తెలియదుగా. తెలిసినా ఆయన ఒప్పుకోరు కదా. బావా, ఏం చేద్దామంటావు? చెప్పు. నీవెలా చెప్తే అలా చేస్తాను. ఆలోచించి చెప్పు అన్నాను. బావ స్థిరంగా ఆలోచించగలడని, ముందు చూపుతో చెప్తాడని నాకు నమ్మకం ఉంది. బావ కాసేపు మాట్లాడలేదు. ఏం చెప్పను కళ్యాణి. ఆమెని వెంటనే ఇంట్లోంచి పంపించడమా ఏం కష్టం కాదు. కానీ ఆ మనిషి ముందు నీవు అభిమానపడాలి. ఇప్పుడు ఊరుకోవడమే మంచిదని నాకనిపిస్తుంది కళ్యాణి. ఆ మనిషిని వెళ్ళని ముందు. తర్వాత ఆయన నువ్వు మాట్లాడుకోవడం మంచిది అన్నాడు బావ. నాకు అదే మంచిదనిపించింది. ఆ మనిషి ముందు వెళ్ళి నుంచుని మాట్లాడడం అంటేనే నాకు అదోలా అనిపించింది. నేను ఏదన్నా అంటే దానికోసమే చూస్తూ నన్ను అనరాని మాట అంటారు. ఇదంతా ఎలా సహించగలను? సరే, రేపు మాట్లాడతాను. ఇంక ఏదో ఒకటి ఖచ్చితంగా తేల్చుకునే సమయం వచ్చింది. ఇంక మా ఇద్దరికి ఈ రోజు నుంచి ఏ సంబంధమూ లేదు. ఆయన మీద నాకేదన్నా గౌరవం మిగిలితే అది నా పిల్లల తండ్రి అని మాత్రమే గౌరవించాలి. ఇంక ఇంట్లోనే మేమిద్దరం ఉండడం అన్నది అసంభవం. కోర్టు ద్వారా ఇడిపోయే వరకు కూడా నేను ఉండలేను. చాలా ఆవేశంగా అన్నాను. అమ్మ కళ్ళు ఒత్తుకుంది. ఏమిటో దీని జాతకం. ముందు నుంచి ఒకలాగానే ఉంది. ఇష్టం లేని పెళ్ళి అయ్యింది. పోనీ ఏదో అందరి ఆడవాళ్ళలాగా ఆ కాపురంలో ఇమిడిపోయి సంసారం చేసుకుంటావంటే అదీ లేకుండా ఈ ఈడాకులేమిటి? అమ్మ రుద్ధమైన కంఠంతో అంది. బావ నేరస్తుడిలాగా తలదించుకున్నాడు. అత్తయ్య, అన్నింటికీ నేనే మూల కారణం గదూ. కళ్యాణి బ్రతుకు ఇలా అవడానికి నేనే కారణం. వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ వచ్చి కళ్యాణికి ఎందుకు కనపడాలి? ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించండి అత్తయ్య. కళ్యాణి, ఇప్పటికన్నా నన్ను వెళ్ళనీయవా? బాధగా అన్నాడు. ఊహూ బావా, నీవు కారణం అనుకుని నీవు బాధపడడం అనవసరం. ఈ పెళ్ళి, ఈ కాపురం ఏదీ నా ప్రేమయం, నా ఇష్టం లేకుండానే జరిగాయి. నీవు వచ్చాక మనసులేని కాపురం చేస్తూ ఆయన్ని ప్రేమించకుండానే ఆయనతో కాపురం చేయడంలో ఎంత ఆత్మవంచన ఉందో అర్థమైంది. మనసు మరొకరి మీద ఉండి శరీరం ఆయనకిస్తూ నాకు నేను ఎంత ద్రోహం చేసుకుంటున్నానో, ఆయనకి ఎంత ద్రోహం చేస్తున్నానో అర్థమయ్యి అలాంటి కాపురం నుంచి స్వేచ్ఛ పొందాలన్న ఆలోచనకి ధైర్యాన్నిచ్చావు. అంతే. అంతకన్నా నువ్వు చేసిన నేరం ఏమీ లేదు. ఇంత ఎలాగో జరిగాక ఇంకా నేను ఆయనకి భయపడి నిన్ను దూరం చేసుకోవడం అనవసరం. ఇప్పటి వరకు మా మధ్య ఏ ఉన్నా లేకపోయినా వివాహ బంధం ఉండేది. ఇంక ఇప్పుడు అదీ లేదు. కనుక ఇప్పుడు నిన్ను రంగారావు భారీగా కాక కళ్యాణిగా ఈ ఇంట్లో ఉంచుకునే అధికారం నాకు పూర్తిగా ఉంది. ఇది నా ఇల్లు. నా ఇష్టాన్ని ఎవరూ వ్యతిరేకించలేరు. వ్యతిరేకిస్తే ఊరుకోను. చాలా దృఢ నిశ్చయంతో, చాలా ఆవేశంతో అన్నాను. అమ్మ కాసేపు ఊరుకుని, అయితే దాన్నెవరితోనో మేడ మీదకి తీసుకెడితే ఇలా ఈ రాత్రంతా ఊరుకోవడమేనా చూస్తూ? ఆ ఏడుపేదో ఎక్కడో ఏడవక ఇంటికే తీసుకొచ్చాడేమిటే కర్మ. ఎక్కడో అయితే నేనెలా చూస్తాను? ఇదంతా ఆయన ఎవరి కోసం చేస్తున్నారు? నేను చూడాలనేగా. కానీ అమ్మ, బావ అన్నట్టు ఆ మనిషి ముందు ఏదన్నా అంటే అవమానపడాల్సింది నేనేగా. రేపు చూద్దామన్నాను. ఆ రాత్రి కిందనే అమ్మ గదిలోనే పడుకున్నాను. మర్నాడు ఆయనతో ఏం మాట్లాడాలో కోర్టుకెక్కలేకుండానే ఆయన విడిపోవడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే కోర్టుకెక్కాలా? ఎక్కేంత వరకు ఆయన నేను కలిసి ఉండాలా? ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రపోయాను. కానీ మర్నాడు మేము అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. మర్నాడు ఆమె వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. మేమందరం అనుకున్నట్టు ఆమె వెళ్ళిపోకుండా ఇంకా ఇంట్లోనే ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఉదయం కాఫీలు, టిఫిన్లు వంటవాడిని పిలిచి పైకి తెప్పించుకున్నారాయన. మేడ మీద నుంచి ఇద్దరి మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. క్రిందకి కాఫీలని తీసుకెళ్లిన వంటవాడి మొహంలో ఆశ్చర్యం, ప్రశ్నార్థకాలు చూసి చూడనట్టు తప్పించుకోవలసి వచ్చింది. ఇంట్లో పనివాళ్ల ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితికి కోపం వచ్చింది. బావ, నేను, అమ్మ ముగ్గురం ఏం చెయ్యాలో తోచనట్టు ఊరుకున్నాం. యాంత్రికంగా మా దినచర్యలు చేసుకున్నాం. ఆసుపత్రికి వెళ్ళడానికి తయారవ్వాలంటే నా బట్టలన్నీ మేడ మీద ఉన్నాయి. ఆ గదిలోకి వెళ్ళాలంటే నా మనసు అంగీకరించలేదు. వాళ్ళిద్దరి ఎదుట పడాలంటేనే అసహ్యం అనిపించింది. అడగవేం అంటుంది అమ్మ. ఆయనతో ఆ మనిషి ఉండగా నాకు మాట్లాడాలని అనిపించడం లేదు. అదే అమ్మతో చెప్పాను. ఈ పూటకి అమ్మ చీర కట్టుకుని మామూలుగా ఆసుపత్రికి వెళ్ళిపోయాను. ఆసుపత్రిలో పని మీద మనసు నిలవక ఉండలేక రోజూ కంటే బాగా ముందే ఇల్లు చేరాను. మేడ మీద నుంచి నవ్వులు, మాటలు, గ్లాసులు చప్పుళ్ళు అన్నీ వింటూనే అమ్మ, బావ క్రింద హాల్లో కూర్చున్నారు.
నే రాగానే అమ్మ చాలా ఆవేశంగా, ఆ మనిషి నీ చీర కూడా కట్టబెట్టాడే, ఇంకా చూస్తూ ఊరుకుంటావా? నువ్వు అడుగుతావా? నన్నెళ్ళి ముందు దాన్ని ఇంట్లోంచి గెంటమంటావా అంటూ కోపంగా మాట్లాడింది. నా ఇంట్లో నా చీర కట్టుకోవడానికి ఇచ్చిన ఆయన ధైర్యానికి విస్తుపోయాను. పదవే, రా, ఇంకా ఊరుకుంటే లాభం లేదు అంది అమ్మ. నేను బావ వంక చూశాను. ఇందాకటి నుంచి అత్తయ్య ఆవేశపడుతుంటే నువ్వు వచ్చే వరకు ఆగమన్నాను అన్నాడు. ఏం చేయమన్నావు బావా? అడగనా వెళ్ళి అడిగాను. ముందు ఆ మనిషిని పంపించే విధం చూడు, తర్వాత ఇద్దరూ మాట్లాడవచ్చు అన్నాడు బావ. నాకెందుకో కాళ్ళు వణికాయి. ఆయనతో ముఖాముఖి తలపడడం అనుకున్నంత సులువు కాదనిపించి భయపడ్డాను. కానీ తప్పదు కదా. నేను మేడెక్కబోతుంటే వాళ్ళిద్దరూ కిందకి రావడానికి దిగి వస్తున్నారు. నా చీర కట్టుకుని నా ఎదుటిగే వస్తున్న ఆమెని నన్ను చూసి కావాలని మరీ ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ తూలుతూ నవ్వుతూ వస్తున్న ఆయన్ని చూస్తూ బొమ్మలా నిలబడ్డాను. నన్ను చూసి నిర్లక్ష్యంగా తల ఎగరేసి ఆయన నా ప్రక్క నుంచే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆమెతో సహా. నాయర్, భోజనం వడ్డించు అని కేక పెట్టారు. ఆ యువతి నన్ను చూస్తూ అదో రకంగా నవ్వింది. ఆయన బాగా త్రాగి ఉన్నారని ఆయన వాలకం చెబుతుంది. ఇంకా ఆగలేకపోయాను. ఆగండి అని గర్జించాను. ఎవరివిడా? ఎవరినో తీసుకొచ్చి నా చీర కట్టబెట్టి నా మంచం మీద పడుకోబెట్టి నా ఇంట్లో భోజనం పెట్టడానికి మీకెవరిచ్చారు అధికారం? మర్యాదగా ముందు ఆమెని బయటికి పంపించండి. కోపంతో వణుకుపోతూ గుమ్మం వైపు చూపించాను. ఆయన నా వంక హేళనగా నిర్లక్ష్యంగా ఓ నవ్వు విసిరారు. నాయర్, అన్నం తీసుకురా మళ్ళీ కేక పెట్టారు. నేనక్కడ లేనట్టే, నా మాట విననట్టే. ఆ నిర్లక్ష్యానికి ఒళ్ళు మండింది. వీల్లేదు, ముందు ఆమెని బయటికి పంపించండి. అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి భోజనం పట్టించడానికి ఇదేం ధర్మసత్రం కాదు. రావ్. ఆ మనిషి కోపంగా ఉక్రోషంగా నా వంక చూస్తూ ఆయన చేపట్టుకుంది, కంప్లైంట్ చేస్తున్నట్టు. నువ్వు ఊరుకోడియార్ అంటూ ఆమె చెయ్యి నిమిరి ఆయన నా వంక తిరిగి, అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో రోజుల తరబడి ఉంచుకోవడానికి నీకేం అధికారం ఉందో ఆ అధికారంతోనే నా ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చే హక్కు నాకు ఉంది. ఘోరంగా చూస్తూ కసిగా హేళనగా అన్నారు. ఏమిటి? బావకి ఈ బజారు మనిషికి పోలిక? కోపంతో అంతకంటే మాట్లాడలేకపోయాను. నీకు నీ బావ ఎలా ప్రియుడో నాకీమె అలా ప్రేయసి. నీకెవరిష్టమో వాళ్ళతో ఉండు. నాకెవరు కావాలో చూసుకోవడం అది నా ఇష్టం. మై డియర్ వైఫ్, నీ దారికి నేను అడ్డం రాను. నా దారికి నువ్వు అడ్డం రాకు. ఓకే? నీతి నియమాలు ఆడవాళ్ళకే అక్కర్లేనప్పుడు మగవాణ్ణి నాకెందుకు? చెప్పు వ్యంగ్యంగా నవ్వారు. మీ వ్యంగ్యాలు విసుర్లు ఆపండి. మీరు నీతి నియమాలు అక్కర్లేదనుకుంటే అది మీ ఇష్టం. మీరు బయట ఏం చేసినా నాకు అనవసరం. నా ఇంట్లో మాత్రం మీరెవరినో తీసుకువచ్చి పెట్టి ఆటలాడడానికి మాత్రం వీలు లేదు. ముందు ఆమెను బయటికి పంపించండి. తర్వాత మనం ఏం చెయ్యాల్సింది ఆలోచిద్దాం కఠినంగా అన్నాను. ముందు నీ ప్రియుణ్ణి బయటికి పంపు, అప్పుడు నా ప్రియురాలు వెడుతుంది ఎకసక్కంగా అన్నారు. రంగారావు గారు, మీరు చాలా అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతున్నారు. కళ్యాణికి నాకు మధ్య మీరనేదేం లేదని మీకు తెలుసు. బావ ఆ మాటలకి భరించలేక తీక్షణంగా అన్నాడు ఆవేశపడుతూ. షడప్, నిన్నెవడూ అడగలేదు. అనవసరంగా అట్టే మాట్లాడకు కోపంగా అన్నారు. ఇదిగో రంగారావు, నిన్నటి నుంచి చూస్తున్నాను. ఎంత అల్లుడు అని సరిపెట్టుకుందామన్నా నీవు చేసిన పని ఏం బాగాలేదు. చేసింది చాలక పైగా దాన్ని వాణ్ణి నోటికొచ్చినట్లు అంటున్నావు. అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి ఏమిటయ్యా ఈ భాగవతం? ఇదేం సంసారులు ఇల్లా? అమ్మ చాలా కోపంగా అంది. అదే నేను అంటున్నాను. మీ కూతురు చేసే పనిని మీలాంటి పెద్దలు ఇంట్లో ఉండి సమర్థిస్తూ ఉండగా ఇది సంసార ఇల్లులా అవుతుంది. ఇదివరకే ఇల్లు సానికొంప అయ్యింది. కొత్తగా ఇప్పుడే మీకు తెలిసినట్లు మాట్లాడకండి. చాలా వ్యంగ్యంగా చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకున్న గర్వం ఆయన మొహంలో తొంగి చూసింది. అంత అసహ్యంగా ఆయన మాట్లాడుతుంటే ఇంక మేము అనేందుకు ఏం లేనట్టు మాట్లాడలేకపోయాం కొన్ని క్షణాలు. మా మాటలన్నీ వింటూ అదో రకంగా నవ్వుతూ విలాసంగా ఆయన చేతి వేళ్లతో ఆడుకుంటున్న ఆమెను చూస్తుంటే నేనన్నా సహించగలిగాను, కానీ అమ్మ సహించలేకపోయింది. గబగబా అక్కడికి వెళ్ళి, ఇదిగో నీ పేరేమిటో గాని ముందులే, ఆ కుర్చీలోంచిలే, బయటికి నడు. లేస్తావా లేవా? భద్రకాయలా అమ్మ హోకరించింది. ఆమె కాస్త బెదురుతూ ఆయన వంక చూసి లేవబోయింది. అది గమనించి ఆయన ఎడం చేత్తో ఆమెని లాగి మళ్ళీ కూర్చోబెట్టారు. మై డియర్ అత్తగారు, ఈ మాత్రం బుద్ధి మీరు మీ కూతురికి చెప్పి ఉంటే ఈనాడు ఈ గొడవలేం జరగకపోయేవి. ఇప్పుడెందుకు నోరు పారేసుకుంటారు? ఇదిగో నా కూతురేం బుద్ధి తక్కువ పనులు ఇప్పటివరకు చెయ్యలేదు. బుద్ధి చెప్పడానికి అమ్మ సమర్థించుకుంటూ మాట్లాడబోయింది.
ఆయన విసురుగా చెయ్యి ఆడించి, నాయర్ అన్నం పెట్టపట్టే వినపడలేదా అని కేక పెట్టాడు. మా మాటలు ఆయనకేం లెక్కలేనట్టు, అవి లెక్క చేయాల్సిన అవసరం లేనట్టు నాయర్ జరుగుతున్న భాగవతం అంతా చూస్తూనే ఉన్నాడు. ఏం చెయ్యాలో తోచక ప్రశ్నార్థకంగా నా వంక చూశాడు. ఎంత నిష్కర్షగా నా ఇల్లు అని చెబుతున్నా ఆయన అలా మొండిగా ప్రవర్తిస్తుంటే ఏం చెయ్యలేని నిస్సహాయంతో కోపం ముంచుకు వచ్చింది. ఇదిగో నాయర్, ఆ మనిషి అక్కడ ఉండగా నువ్వు అన్నం వడ్డించద్దు, తెలిసిందా? ఇది నా ఇల్లు. నీవు నా దగ్గర పని చెయ్యాలంటే నా మాట వినాలి. నేను చెప్పే వరకు రాకు, లోపలికి వెళ్ళు అని ఆజ్ఞాపించాను. ఆయన మొహం జేవురించింది, కళ్ళు చింతనిప్పులయ్యాయి. ఒక్క ఉదుట కుర్చీలోంచి లేచి, నీకెంత అహంకారం, నాకే అన్నం పెట్టద్దంటావా అంటూ నేను జరిగేది గ్రహించే లోపలే ఎడాపెడా దవడ మీద 4-5 దెబ్బలు కొట్టేశారు. అమ్మా బావ ముందుకూరికి అడ్డుకునేసరికి తినాల్సిన దెబ్బలు పూర్తి అయ్యాయి. నా కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్లు చెవులు గింగురులెత్తాయి. అలా దవడ పట్టుకుని కొన్ని నిమిషాలు అచేతనంగా నిలబడిపోయాను. యూ దట్టి బిచ్, ఎవరనుకుంటున్నావు? నేను నీ మొగుణ్ణి, నాకే అన్నం పెట్టద్దంటావా? తాగిన మైగానికి తోడు ఆవేశంతో ఊగిపోతూ పూర్తిగా యుక్తాయుక్త జ్ఞానం పోగొట్టుకుని ఆయన నోటి వెంట వచ్చే దుష్భాషలని వింటూ కూడా ముగ్గురం ఏం చెయ్యలేనట్టు నిలబడ్డాం. కొన్ని క్షణాలు ఈ గొడవకై విసుక్కుంటూ ఆమె వయ్యారంగా లేచి, రావ్ కామాన్, లెట్స్ గో, ఎదవ భోజనం ఇక్కడే తినాలా? హాయిగా ఏ హోటల్ కన్నా పోదాం అంటూ నా వైపు ఓ వంకర చూపు విసిరింది. అవును, దీని భోజనమేనా? మనకు హాయిగా బయటికి భోంచేద్దాం అంటూ తలూపుకుంటూ లేచాడు. అప్పటికి నాకు మళ్ళీ చుట్టూ మనుషులు కనపడడం మొదలుపెట్టాక తెలివిలోకి వచ్చాను. ఆ మాత్రం పౌరుషం ఉంటే మళ్ళీ ఈ గడప తొక్కక ఆ మాట మీద నిలబడి ఈ ఇంటికి రాకండి మళ్ళీ. ఈ క్షణం నుంచి మీకు నాకు ఏ సంబంధం లేదు అన్నాను గట్టిగా అరుస్తూ. కోర్టుకెక్కి కోర్టులో డైవర్స్ తీసుకునే వరకు నేను నీకు మొగుడినే. నీ బెదిరింపులు నా దగ్గర కావు. నీకు మొగుడిగా ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉంటాను. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నా దారికి అడ్డం ఎవరు వస్తారో చూస్తాను. నిన్నింత సులువుగా వదిలిపెట్టను మై డియర్ గర్ల్. నా తడాక రుచి చూపించకుండా నిన్నింక వదిలిపోనీయను. నువ్వు చేసిన మోసానికి నిన్ను అంత సులువుగా అప్పుడే వదులుతానా? ఇది ఆరంభమే మై డియర్, నీ పాటలు ముందున్నాయి అని క్రూరంగా నవ్వి అన్నాడు. మిస్టర్ రంగారావు, ఆపండి మీ బెదిరింపును. మీ ఇష్టం వచ్చింది మీరు చెయ్యండి. ఎన్నాళ్ళు పెళ్లి చేసుకున్న నేరానికి మీతో కాపురం చేశాను. వివాహ బంధాన్ని గౌరవించి మీకు గౌరవం ఇచ్చాను. నా పిల్లల తండ్రిగా గౌరవించి ఇదంతా సహించాను. ఇంక మీరు నా భర్త కారు, నేను మీ భరణి కాను. డైవర్స్ ఇచ్చేవరకే కాదు, మరో క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నవ్ యూ గెట్ అవుట్, వెళ్ళండి. నా ఇంట్లో తక్షణం ఇద్దరు బయటికి నడవండి. ముందు బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు బెదిరిద్దురు గాని కదలండి. కళ్యాణి, బావ హెచ్చరికగా పిలిచాడు. నువ్వు ఊరుకో బావ, దేనికన్నా ఓ హద్దు అంటూ ఉంటుంది. ఆ హద్దు ఈ రోజుతో దాటింది. ఇంకెవరి బెదిరింపులు నన్ను ఏం చెయ్యలేవు. ఈ క్షణం నుంచి నేను స్వతంత్రాలని, నన్నెవరూ ఏం చెయ్యలేరు. నా ఇష్టం వచ్చేట్లు చేస్తాను. నా దారికి అడ్డం ఎవరు వస్తారో చూస్తాను. ఆవేశంతో ఊగిపోతూ అరిచాను. వెళ్ళండి, ఇంకా నిల్చున్నారెందుకు? మళ్ళీ ఆయన వంక తిరిగి గుమ్మం చూపిస్తూ అన్నాను. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఎంతో నిర్లక్ష్యంగా అడిగారు. మర్యాద దక్కించుకోకపోతే దానికి నేను బాధ్యురాలను గాను కటువుగా అన్నాను. అంటే గెంటేస్తావా అన్నమాటే నేను నిర్లక్ష్యంగా అన్నాను. ఆ మాట వింటూనే ఆయన మెరుపులా టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ సీసా తీసి ఒక్క ఉదుటిని నా దగ్గరికి వచ్చి బలంగా నా తల మీద సీసాతో మోదారు. నన్ను గెంటి వాడితో హాయిగా గులుగుదామనుకున్నావా? నీకు అవకాశం ఇస్తారనుకున్నావా? చంపుతాను నిన్ను చంపి జైలుకి వెళ్తాను గాని నీ కోరిక నెరవేరని ఇవ్వను. చావు అంటూ ఆ విరిగిన సీసాతో భయంకరంగా నా మీద ఉరికి మరోసారి కొట్టారు. అంతా రక్షణలో జరిగిపోయింది. మొదటి దెబ్బకే నేను కెవ్వుమని నేలకూలాను, చెయ్యి అడ్డు పెట్టుకొని. రెండో దెబ్బ చెయ్యికి తగిలి చెయ్యి కోసుకుపోయింది. నిర్ఘాంతపోయి చూస్తున్న బావ తెప్పరిల్లి మెరుపులా వచ్చి ఆయన చేతిలో సీసా లాక్కోబోయాడు. అసలే నీరసంగా ఉన్న బావ ఒంటి చేత్తో ఆయన తాగిన బలం ముందు నిలబడలేకపోయాడు. ఆయన తోసిన తోపుకి దూరంగా వెళ్ళి పడి మళ్ళీ వెంటనే లేచి ఆయన మీదకు ఉరికాడు. ఒంటి చేత్తోనే. అమ్మ భయంతో పిచ్చదనంలా కేకలు పెట్టింది. నాయర్ పరిగెత్తుకు వచ్చాడు. చూస్తూనే బావ, నాయర్ ఆయన్ని పట్టుకో, ఆ సీసా లాగే అంటూ అరిచాడు. నాయర్ వెనక నుంచి ఆయన్ని పట్టేసుకున్నాడు. గింజుకుంటున్న ఆయన చేతిలోంచి పెనుగులాడి సీసా లాగేశాడు బావ.
విరిగిపోయిన సీసా అంతా చేతి నిండా గీసుకుని బావ చెయ్యి రక్తసిక్తమయ్యింది. వదులు, నన్ను వదులు, ఇవాళ దాన్ని చంపందే నేను ఊరుకోను, వదులు నన్ను అని పిచ్చవాడిలా కేకలు పెడుతూ గింజుకుని వదిలించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. ఏం చేశావారో కానీ బావ ముందుకు వచ్చి ఆయన షర్టు గుప్పిట్లో బిగించి పట్టుకున్నాడు. మిస్టర్ రంగారావు, కళ్యాణి ఒంటి మీద చెయ్యి పడిందో జాగ్రత్త, నీ అంతు తేలుస్తా. ఇవాళ కళ్యాణి రక్తం చూసినందుకు వరకొండే అయితే చంపి ఉండేవాణ్ణి. కళ్యాణి భర్తవని, కళ్యాణి పిల్లల తండ్రివని ఆలోచించి ఊరుకున్నాను. బ్రతికిపోయావు, జాగ్రత్త వెళ్ళు. మళ్ళీ ఎప్పుడన్నా సరే ఆమె ఒంటి మీద చెయ్యి వేశావో జాగ్రత్త. దవడ ఎముక విరిగిపోతుందేమోనంత గట్టిగా పళ్ళు బిగపెట్టి ఆవేశంతో ఆగ్రహంతో వణికిపోతున్నాడు. బావకి అంత కోపం రావడం, బావ అంత ఆవేశపడడం చూడడం అదే మొదటిసారి. బావ కోపానికి ఆవేశానికి ఆయన కాస్త బెదిరినట్టు ఉన్నారు. అయినా భెంగంగా పౌరుషంగా షట్టు విదిలించుకుంటూ బావని నోర్మి, నీవెవడివి మా మధ్య కలగజేసుకోవడానికి, నా భార్య నా ఇష్టం అంటూ విదిలించుకోబోయారు. బావ వదల్లేదు. కఠినంగానే నేనెవరో మీరే చెబుతున్నారుగా, కళ్యాణి పీడునని కాబోయే మొగుణ్ణని. ఇంకా నేనెవరో తెలుసుకోవాలని ఉందా? జాగ్రత్త, నా కళ్యాణి ఒంటి మీద చెయ్యి వేస్తే బ్రతకనియను. పో ముందు బయటికి. ఎవడ్రా నువ్వు నన్ను బయటికి పొమ్మనడానికి? యు రాస్కెల్, అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. దాన్ని నిన్ను కూడా కలిపి చంపుతాను అంటూ మళ్ళీ ముందుకు వచ్చి నా గొంతు 2 చేతులతో పట్టుకున్నాడు. అమ్మ కెవ్వుమని అరుస్తూ ఆయన్ని లాగడానికి ప్రయత్నిస్తుంది. బావకి ఇంకా ఆవేశం ఆగలేదు కాబోలు ఆయన్ని కళ్ళరెత్తి లేపి ఒంటి చేత్తోనే ఎడాపెడా దవడలు పగలగొట్టాడు. ఎన్ని దెబ్బలు కొట్టాడో బావకే తెలియలేదు. అమ్మ నాయరు ఇద్దరిని విడదీశారు. అప్పటికి ఆయన తాగిన మొత్తు పూర్తిగా దిగింది కాబోలు ఎగసి పడుతున్న గుండెలతో అలా కొన్ని క్షణాలు దిగ్భ్రాంతి అయినట్లు ఉండిపోయారు. నా గాయం నుంచి రక్తం ప్రవాహంలా కారుతుంది. ఎడం చెయ్యి నొక్కిపెట్టి నెమ్మదిగా లేచాను. అమ్మ వచ్చి నన్ను పట్టుకుంది. అయ్యయ్యో, ఎంత రక్తమో, అమ్మో ఎలా కోసుకుపోయిందో, ఎంత పని చేశావయ్యా, అమ్మ గోల పెడుతూ అంది. తల మీద నుంచి నుదుటిమే వరకు సీసా లోతుగా దిగింది. మోపైన గాయమేనని అర్థమైంది నాకు. నాకు కలిగిన శరీర బాధ కంటే ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, బావ ఆయన కొట్టుకోవడం, మా చదువులు సంస్కారాలు అన్నీ మరిచి మేము అలగా జాతి వాళ్ళ కంటే కన్నా కష్టంగా పనివాళ్ల ముందు ఎంత దిగజారి ప్రవర్తించామో. రేపొద్దున్న మా పరుపు నడివీధికి ఎలా ఎక్కుతుందో తలుచుకుంటే శరీర బాధ కంటే మనసు అవమానంతో దహించుకుపోయింది. నాయర్ గబగబా మెడిసిన్ చెస్ట్ తెచ్చాడు. ఆయన అలా అందరినీ ఒక క్షణం చేష్టలు దక్కినవారిలాగా చూస్తూ నిల్చుని తర్వాత తల ఎగరేసి విసురుగా కదిలి మేడ మీదకు దారితీశారు. అంతవరకు జరుగుతుందంతా తెల్లపోతూ భయంగా చూస్తూ నిల్చిన ఆమెని రా అని పిలిచి విసవిస మేడ మీదకి వెళ్ళిపోయారు. ఆయన విసురు చూస్తే ఇంత జరిగాక ఇంకెక్కడ ఉండరని, వెళ్ళిపోవడానికే తయారవుతారని అర్థమైంది. మేం ముగ్గురం ఒకసారి మొహాలు చూసుకున్నాం. కళ్యాణి ముందా గాయానికి కట్టుకట్టు అన్నాడు బావ తెప్పరిల్లి. అమ్మ సాయంతో దెబ్బకి డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టాను. బావ జరిగిన దానికి బాధపడుతూనో అలసిపోయో అలా అక్కడున్న సోఫాలో వ్రాలి కళ్ళ మీద చేతులుంచుకున్నాడు. మెట్ట మధ్యాహ్నం అయ్యింది. ఎవరికి తిళ్ళు తిప్పలు లేవు. మాట్లాడుకోవడానికి ఇంకేం లేనట్టు, మాట్లాడుకోలేనట్టు అలా ముగ్గురు తలో కుర్చీలో కూలబడి వాళ్ళు క్రిందకి వచ్చి వెళ్ళబోయే క్షణానికి ఎదురు చూస్తూ కూర్చున్నాం. బావ హఠాత్తుగా కళ్ళు తెరిచి, కళ్యాణి, నన్ను క్షమించు. నేను అనవసరంగా చాలా ఆవేశపడినట్లున్నాను. ఆయన మీద చెయ్యి చేసుకోవడం తప్పు కాదు. నాకేం అధికారం ఉంది? ఏమిటో వెర్రికోపం వచ్చింది. సంజాయిషీ ఇస్తూ బాధగా అన్నాడు. నీ రక్తం కలబడిగానే ఆవేశం ఆపుకోలేకపోయాను. బాగుంది, దాన్ని చంపేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటావు? అతనికి ఒళ్ళుపై తెలియని ఆ పిచ్చి కోపంలో దాన్ని చంపి ఉండేవాడు. నువ్వు అడ్డు లేకపోతే. ఆ దెబ్బలకే కాస్త బెదిరాడు గాని దాని అంతు చూసేవాడు లేకపోతే అంది అమ్మ. ఆఖరికి నా బ్రతుకు ఎలా తయారైంది, ఎంత అసహ్యంగా తయారైంది ఈ గొడవ. చీచి, రేపొద్దున నలుగురికి తెలుస్తుంది. మొహం ఎలా చూపడం? బాధగా గొడికాను. నేను మర్యాదగా కోర్టు ద్వారా విడిపోవడం మంచిదనుకున్నాను. ఈయనిదంతా గొడవ చేసినట్టు ఇంత ఏహంగా ప్రవర్తిస్తారనుకోలేదు. ఇంకా ఏదో అంటూ చప్పుడికి మేడమెట్ల వైపు తిరిగి కొయ్యబారిపోయాను. ఆయన ఆమె క్రిందికి దిగి వస్తున్నారు. ఆయన ఒక చేతిలో చిన్న సూట్ కేసు ఉంది. మరో చేతిలో నిద్రపోతున్న రవిని బుధాన్ని వేసుకున్నాడు. ఆమె చేతిలో రేఖ ఉంది. పిల్లలిద్దరినీ తీసుకుని కిందికి దిగి వస్తున్న వాళ్ళని చూడగానే నిశ్చేష్ణత అయిపోయాను. ఒక క్షణం అలా ఉన్నాక తెలివి తెచ్చుకున్నాను.
ఆయన ప్లాన్ అర్థమైపోయింది. నేను భయపడ్డంతా చేస్తున్నారు. పిల్లల్ని నాకు కాకుండా తీసుకువెళ్ళిపోతున్నారు. అంతే వెర్రిదానిలా లేచి గుమ్మం దాటబోతున్న ఆయన దగ్గరికి పరిగెత్తి పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు నా పిల్లలు. ఇయ్యండి అంటూ రవిని లాక్కోబోయాను. ఆయన విదిలించి తోసేశారు. నేను మళ్ళీ దయచేసి పిల్లల్ని ఇయ్యండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేయండి. కానీ నా పసిపిల్లల్ని మాత్రం వదలండి. పాలు త్రాగే పసిపిల్లల్ని నా నుంచి విడదీయకండి అంటూ ప్రాధేయపూర్వకంగా ఆమె చేతిలోంచి రేఖని అందుకోవాలని ప్రయత్నించాను. ఆ రాక్షసి జలగల ఆ రేఖను పట్టుకుంది. ఆయన క్రూరంగా చూసి, వదులు ముందు. నీ పిల్లలు, నీకు పిల్లలు సంసారం కూడా కావాలా? వీళ్ళు నా పిల్లలు. నా కంఠంలో ప్రాణం ఉండగా వీళ్ళని నీకు దక్కనియ్యను. నా దారికి అడ్డం రాకుండా మర్యాదగా వదులు. ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నీ ప్రియుడితో హాయిగా ఉండు. ఇంకా లే, ముందు అడ్డులే కఠినంగా అన్నాడు. లేవను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా పిల్లల్ని మీరు ఎలా తీసుకువెళ్తారో చూస్తాను. ఆఖరికి ఇంత నీచానికి దిగజారా? పాలు త్రాగే పసిపిల్లల్ని తల్లి నుంచి విడదీయడానికి సిద్ధపడ్డారా? నా పిల్లల్ని దూరం చేసి మీ కసి తీర్చుకోవాలనుకుంటున్నారా? ఇయ్యండి, మర్యాదగా వాళ్ళని వదలండి. లేకపోతే పోలీసులను పిలుస్తాను. పిలు. నా పిల్లల్ని నేను తీసుకువెళ్తే హక్కు ఏ పోలీసులు కాదంటారో నేను చూస్తాను. నీ బెదిరింపులు నా దగ్గర కావు. తండ్రిగా నా హక్కులు నాకు తెలుసు. నీవు కాదు. నీ బాబు వచ్చినా ఈ పిల్లల మీద హక్కు నాకు లేదని ఎవరూ అనలేరు గర్వంగా అంటూ కసిగా నవ్వారు. అమ్మా బావ నిస్సహాయంగా బోరుమన్నారు. అమ్మా బావ తెల్లపోతూ చూస్తూ నిల్చుని ఉన్నారు. అమ్మ గబగబా ముందుకు వచ్చి, నీకెలా చేతులు వస్తున్నాయి? పసిపిల్లల్ని తల్లి నుంచి తీసుకువెళ్ళిపోతావా? నీవింత కర్కోడకుడివి ఎలా అయ్యావు రంగారావు? నీకు ఇది న్యాయం కాదు. నీవేం చెయ్యి, అది నీ జోలికి రాదు. దాని పిల్లల్ని మాత్రం దానికి ఇవ్వు. పసిపిల్లలు తల్లిని వదిలి ఎలా ఉంటారనుకుంటున్నావు? ఎలా పెంచుదామనుకుంటున్నావు? పెంచలేకపోతే ఇంత విషం ఇచ్చి చంపుతాను. కానీ నీకు మాత్రం దక్కనియను. ఆయన కంఠంలో స్థిర నిశ్చయానికి వణికిపోయాను. ఏం చేసి నా పిల్లల్ని రక్షించుకోవాలో అర్థం కాక విరిదాన్ని అయిపోయాను. పిల్లలు నా ప్రాణం. నా పాలు త్రాగే పసిపిల్లలను వాళ్ళని చూడకుండా వాళ్ళని వదిలి నేను బ్రతకగలనా? నే లేకుండా ఆ పసిపిల్లలు ఎలా బ్రతుకుతారు? రవికి 3 ఏళ్ళు నిండాయి. రేఖకి 2 ఏళ్ళు. ఇంకా పసిపిల్లలే. వాళ్ళని వదిలి నేను ఎలా బ్రతకను? ఏడుపు ముంచుకు వచ్చింది. మీకు నమస్కారం పెడతాను. మీ కక్ష ఈ విధంగా తీర్చుకోకండి. నన్ను చంపండి, నరకండి. కానీ వాడిని నా నుంచి వేరు చేయకండి. 2 చేతులు జోడించి ప్రార్థించాను. ఈ గలాబాకి పిల్లలిద్దరూ లేచిపోయారు. పసిది రేఖ నన్ను చూసి క్రొత్త ఆమె చేతుల్లోంచి గింజుకుని నా వైపు చూస్తూ చేతులు చాస్తూ అమ్మా అని ఏడవడం ఆరంభించింది. రవి తండ్రి చేతుల్లోంచి దిగి నా దగ్గరికి రావడానికి గిలగలాడుతున్నాడు. అమ్మా అంటూ. వదలండి వాళ్ళని ఏడుస్తున్నారు. దయచేసి వాళ్ళని వదలండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా తల్లి హృదయం నా పిల్లల ఏడుపుకి గిలగలా కొట్టుకుంది. వాళ్ళని పొందడానికి నా అభిమానం, పౌరుషం అన్నీ మరిచి చేతులు జోడించి ఆయన్ని ప్రార్థించాను. నా కన్నీళ్లు, ఆ పసివాళ్ల ఏడుపు ఏది ఆయనని కరిగించలేదు. జవాబన్నా చెప్పకుండా ముందుకి కదిలిపోతున్న ఆయనని ఏ విధంగా ఆపాలో అర్థం కాలేదు. పిల్లల ఏడుపుకి నా గుండెలు తరుక్కుపోగా సాగాయి. అమ్మా బావ ఏం చెయ్యలేక నిస్సహాయంగా నిలబడిపోయారు. ఆయన గడప దాటిపోతున్నారు. చటుక్కున ముందుకు వెళ్ళి ఆయన 2 కాళ్ళు పట్టుకున్నాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించి నా పిల్లల్ని నాకు ఇయ్యండి. మీ కాళ్ళు పట్టుకు ప్రార్థిస్తున్నాను. ఆ పసివాళ్ళని దూరం చేసి నన్ను శిక్షించకండి. వాళ్ళని వదలండి అంటూ దీనాతి దీనంగా ప్రార్థించాను. ఆయన కాళ్ళు వెనక్కి లాక్కుని హేళనగా తిరస్కారంగా చూస్తూ, ఏ కాళ్ళబేరానికి దిగావు? కోర్టుకెక్కి విడిపోతారని పెద్ద కౌర్లు చెప్పావుగా. కోర్టుకెక్కు. ఆ కోర్టేం చేస్తుందో అది కూడా చూడు. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నీ పిల్లల్ని మాత్రం నీకు దక్కనియను. వాళ్ళని చంపన్నా చంపుతాను కానీ ఏ కోర్టులో తీర్పు ఇచ్చినా నీకు మాత్రం ఇయ్యను. ఈ రంగారావు అంటే ఏమిటో ఇప్పటికన్నా తెలుసుకో. కట్టుకున్న మొగుడిని ఎదిరించడం అంటే ఏమిటో తమాషా రుచి చూపిస్తాను. నన్ను కాదని నీవెలా బ్రతకగలవో నేను చూస్తాను. వెళ్ళు, కోర్టుకెక్కు అంటూ విషపు నవ్వు నవ్వి వెళ్ళిపోసాగారు. నేను నోటంట మాట రాక అలాగే కింద కొల్లబడ్డాను. నా పిల్లల్ని, నా పసిపిల్లల్ని అతి నిర్దయగా నా కళ్ళ ముందు నుంచే తీసుకువెళ్ళిపోతుంటే, 9 నెలలు కని మోసిన తల్లిని ఆ పిల్లలు ఏడుస్తూ గిలగలాడుతుంటే బలవంతంగా తీసుకువెడుతుంటే చూడలేక అక్కడే అలాగే తెలివి తప్పి పడిపోయాను. ఆయన కొట్టిన బలమైన దెబ్బకి శరీరం తట్టుకోగలిగింది. కానీ ఈ దెబ్బకి తట్టుకునే శక్తి మనసుకు లేక మనసు చైతన్యం తప్పింది. నేను మళ్ళీ కళ్ళు విప్పేసరికి ఏముంది? పిల్లలు లేని ఇల్లు నా మనసులాగానే శూన్యంగా కనిపించింది. తెలివి వస్తూనే పిల్లల కోసం చుట్టూ వెతికాను ఆరాటంగా.
అమ్మ, పిల్లలు పిల్లలేరి తీసుకువెళ్ళిపోయారా అంటూ బోరుమన్నాను. అమ్మ ఏడుస్తూ ఎంత బ్రతిమిలాడినా, ఎంత అడ్డుకున్నా తీసుకువెళ్ళిపోయాడే బలవంతంగా అంది. బావ నా చెయ్యి నిమురుతూ కళ్ళనీళ్లు నింపుకున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడో ఏమిటోనని చూడమని నాగిని సైకిల్ మీద వెంటనే పంపాను. టాక్సీ ఎక్కారంట. సైకిల్లో ఎంతకని వెళ్ళగలడు? కాస్త దూరం వెళ్ళాక టాక్సీ అందకుండా పోయిందంట. అమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది. ఆ తర్వాత 4 రోజులు రాత్రింబవళ్ళు నా దుఃఖం, నా బాధ ఏమని చెప్పగలను? కన్న తల్లి పిల్లల్ని దూరం చేసుకుని పడే ఆరాటాన్ని, ఆవేదనని మాటల్లో ఎలా చెప్పగలను? పిల్లలు జ్ఞానం వచ్చిన పిల్లలన్నా కాదు, పాలు తాగే పసిపిల్లలు, అపము శుభము తెలియని పసివాళ్ళు అమ్మ కోసం ఎలా ఏడుస్తారో, ఎలా ఆరాటంగా తల్లి కోసం వెతుక్కుంటారో, తల్లి కనపడకపోతే ఎలా దైన్యంగా బిక్కుబిక్కుమని ఏడుస్తారో, ఆకలికి ఏడుస్తుంటే ఆయన పట్టించుకోకపోతే, కొత్త వాళ్ళు పాలు పడితే తాగకుండా ఏడుస్తున్న పసిపిల్ల రేఖ, అమ్మ లేక అమ్మమ్మ చేతిలో తప్ప భోజనం తినని రవి అన్నం తినకుండా మారం చేస్తూ ఆకలికి ఎలా ఏడుస్తున్నారో, పిల్లల ఏడుపు మాన్పించలేక ఆయన విసుక్కుంటూ కసురుకుంటే బిక్క మొహాలతో ఏడిచి పిల్లలు తండ్రి దగ్గర అసలు చేరికలేని ఆ పిల్లలు కొత్త చోటులో కొత్త మొహాల మధ్య అమ్మ కనపడక ఏడిచి ఆ పిల్లల మొహాలు తలుచుకుంటే గుండెలు బద్దలయ్యేవి. కళ్ళు ముందు ఆ దృశ్యాలు కదలాడుతుంటే భరించలేక పిచ్చిగా వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. అన్నం పాలు త్రాగని ఆ పిల్లలు గుర్తు వచ్చి నోట్లో పచ్చి మంచినీళ్లు పోసుకోలేకపోయేదాన్ని. ఒక్క ముద్ద అన్నం తినలేకపోయేదాన్ని. అనుక్షణం పిల్లల కోసం చిత్రహింస అనుభవిస్తూ రాత్రింబగళ్ళు ఏడుస్తూ 4 రోజులు నరకం అనుభవించాను. తిండి తిప్పలు లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్న నా గర్భ శోకానికి అమ్మ, బావ ఏం చెప్పి ఉపశమింప చేయగలరు? ఎవరికి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి అది. పిల్లల తండ్రిగా ఆయనని హక్కు కాదని హక్కు ఎవరికుంది? నే కోర్టుకెక్కిన పిల్లలను సంపాదించుకోగలనా? కోర్టు ఎక్కినా అంత సులువుగా, అంత తొందరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? కనీసం 6 నెలలు అయినా లేకుండా కోర్టు గొడవ తేలుతుందా? తండ్రి పిల్లల్ని ఇయ్యడానికి ఇష్టపడకపోతే కోర్టు ఏం చేయగలదు? నేను సంపాదనా పరురాల్ని, పిల్లల్ని పోషించుకోగలను అని అన్నా పిల్లల్ని ఇయ్యడానికి ఇష్టపడని తండ్రిని కాదనగలదా కోర్టు? ఒకవేళ ఇచ్చినా ఇద్దరు పిల్లలను చెరొకరు పొందవచ్చని తీర్పు ఇవ్వవచ్చు. అసలు కోర్టు గడువులు తేలేదాకా ఏ 6 నెలల్లో, ఏడాదో పిల్లల్ని విడిచి నేను ఎలా బ్రతకగలను? అసలు ఆయన బెదిరించినట్లు కోర్టు ఒప్పుకున్న మూర్ఖంగా ఆయన పిల్లల్ని నాకు ఇయ్యనంటే చంపనైనా చంపుతాను అని బెదిరించిన ఆయన, పసిపిల్లల్ని నా నుంచి బలవంతంగా తీసుకువెళ్ళిన ఆయన మూర్ఖంగా ఆవేశంలో అంత పని చేస్తే, మాట పట్టింపు కోసం నా మీద కక్షతో ఆయన అన్నంత పని చేస్తే నేనేమైపోతాను? ఆ ఊహకే ఒళ్ళు జలరించి వణికిపోయాను. ఇలా నన్ను నమిలి మింగే ఆలోచనలతో, అనుమానాలతో, బాధతో, ఆవేదనతో, దుఃఖంతో 4 రాత్రింబగళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. నన్ను ఓదార్చలేక, నాకు ధైర్యం చెప్పలేక, చెప్పే మార్గం లేక, నిస్సహాయంగా అమ్మ, బావ నాతో పాటు ఏడవడం మినహా ఏం చేయలేకపోయారు. ముగ్గురం ఆలోచిస్తూ ఏం చెయ్యాలో చర్చించుకుంటూ, ఏం చేస్తే ఏ పరిణామాలు ఎదుర్కోవాలో అని అనుమానిస్తూ 4 రోజులు గడిపాం. పోలీసులకు రిపోర్టు ఇచ్చినా తండ్రి తీసుకువెళ్ళిన పిల్లల గురించి ఏమని చెప్పం వాళ్ళకి? అసలు ఆయన ఎక్కడున్నారో తెలిస్తే బ్రతిమిలాడో, భంగపడో కాళ్ళు పట్టుకుని ఆయన్ని ప్రార్థించడానికన్నా వీలుండేది. ఆయన ఎక్కడికెళ్ళారో మాకు అంతుపట్టలేదు. ఏ హోటల్లోనో ఉండి ఉంటారని ఆ ఊళ్ళో ఉన్న ప్రతి హోటల్‌కి ఫోన్ చేశాడు బావ. ఆయన తన విషయం ఎవరికీ చెప్పడానికి వీల్లేదని కట్టడి చేసన్నా ఉండాలి. లేక అక్కడెక్కడా ఉండకపోయన్నా ఉండాలి. ఏ హోటల్లోనూ లేరు. ఎక్కడున్నా ఇల్లు అద్దెకు తీసుకుని ఉండి ఉండాలి. ఆ మహానగరంలో ఏ ఇంట్లో ఉన్నారో ఎక్కడికని వెతకడం? ఆ మర్నాడంతా ఆయన కోసం బావ నేను వెతకని హోటల్ లేదు. ఎక్కడా జాడకు దొరకలేదు. ఆ మనిషి ఎవరితో పోనీ ఆమె పేరన్నా తెలీదు. ఆమె ఇంట్లో ఉన్నారేమో వెతకడానికి ఆమె ఎవరో తెలీదు. దిక్కు తోచక ఆయన జాడ కనుక్కునే మార్గం లేక ఆ 4 రోజులు నేను అనుభవించిన నరకం ఏమని చెప్పను? పిచ్చిదాన్నయిపోయాను. తిండి లేదు, నిద్ర లేదు, ఏడుపు ఏడుపు ఒక్కటే మిగిలింది. నేను చేయగలిగింది కళ్యాణి ఆయనెక్కడ ఉన్నారో తెలిస్తే నేను వెళ్ళి ఆయన కాళ్ళన్నా పట్టుకుని ఎంత అవమానం అన్నా సహించి ఏ పరిణామాలకన్నా సిద్ధపడి నా ప్రాణాలైనా ఇచ్చి నీ పిల్లల్ని నీకు అప్పగిద్దురు. నీ దుఃఖం, నీ బాధ నేను చూడలేను కళ్యాణి. నా మూలంగా, నా కారణంగా నీవింత చిత్రహింస అనుభవిస్తావని తెలిస్తే నీ జీవితం దరిదాపుల్లోకి కూడా నేను వచ్చేవాడిని కాదు.
నిన్ను కళ్ళారా ఒక్కసారి చూడాలన్న నా కోరికని అదుపులో పెట్టుకోలేక నేను చేసిన ఈ చిన్న పొరపాటు నీ జీవితాన్ని ఇలా నరకంలో పడేస్తుందని నేను ముందు ఊహించి ఉంటే ఇలా జరిగేది కాదు అంటూ జరిగిన దానికంతటికీ తనే బాధ్యుడని నా బాధ చూడలేక పశ్చాత్తాపంతో ఆవేదనతో నాతో సరిసమానంగా కుమిలిపోయాడు బావ. అమ్మ, మా కాపురం ఇలా మారినందుకు, నా బ్రతుకు ఇలా బండలైనందుకు, నా దుఃఖాన్ని చూసి భరించలేక పిల్లల్ని నాకంటే ఎక్కువగా చెరదీసి వాళ్ళ ఆలాపాలన స్వయంగా చూసి ఆ అమ్మకి పిల్లలు దూరమైన దుఃఖం తక్కువేమీ కాదు. ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ముగ్గురు మూలలా ఏడుస్తూ కూర్చునేవాళ్ళం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఏం లేనట్టు అలా నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళం. ముందు కర్తవ్యం ఏమిటో ఎవరికీ తెలీదు. అతి బలవంతం మీద బావ ఏదో ఒక పూట నా చేత ఇన్ని పాలో ఎంత మజ్జిగగా అన్నమో కలిపి స్వయంగా తినిపించేవాడు. నా తల నిమురుతూ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించేవాడు. ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా నా దుఃఖం తగ్గేదా, తీరేదా? నే చేసిన చిన్న నేరానికి ఇంత శిక్ష విధించిన ఆ దేవుణ్ణే పిల్లల కోసం ప్రార్థించడం మినహా ఏం చేయగలను? పిల్లలు చచ్చిపోతే అదో రకం దుఃఖం. కొన్నాళ్ళకి మనసు రాయి చేసుకుంటుంది తల్లి. కానీ బ్రతికి ఉన్న పసిపిల్లలు, తన కోసం ఏడ్చే పిల్లలు ఎక్కడో ఉన్నారని తెలిసి ఏం చెయ్యలేక నిస్సహాయంగా ఏడిచే ఆ దుఃఖం అనుభవిస్తే గానీ తెలీదు. ఆయన ఇంట్లోంచి వెళ్ళిన మర్నాడే నాకు అనుమానం తోచి బ్యాంకుకి ఫోన్ చేశాను. నేను అనుకున్నట్టే మా జాయింట్ అకౌంట్ నుంచి ఉన్న డబ్బంతా 15,000 క్యాష్ చేసి తీసుకున్నారు. ఆ డబ్బుతో ఇంకేదన్నా ఊరు వెళ్ళిపోతే నేను ఎక్కడ వెతకగలను, ఎక్కడికని పట్టుకోగలను? ఈ సంగతి తెలిసి మరింత దుఃఖపడ్డాను. ఆయన జాడ తెలియడం కోసం నిరీక్షిస్తూ 4 రాత్రింబగళ్ళు దుర్భరంగా గడిపాను. ఆఖరికి నా ఏడుపుకి ఆ దేవుడే కరిగి జాలిపడినట్లు ఆయన ఆచూకీ దొరికింది. ఆ రోజు నాయర్ బజార్కి కూరలకి వెళ్ళాడు. అక్కడ ఓ మందుల షాపులో మందులు కొనుక్కుని బయటికి వస్తున్న ఆయన కనిపించారట. నాయర్ కాస్త తెలివైనవాడే. ఆయన కంట పడకుండా వెంటనే ప్రక్కకి తప్పుకొని ఆయన ట్యాక్సీ ఎక్కాక ఓ ఆటో రిక్షాలో ఆయనని వెంబడించారట. ఆయన ఎక్కడికి వెళ్ళింది, ఆ వీధి, ఆ ఇంటి నెంబరు అవి గుర్తుపెట్టుకుని ఉరుకులు పరుగులతో ఇంటికి వచ్చి చెప్పాడు. ఆ 4 రోజులుగా నా దుఃఖం చూసి తన మాత్రం సహాయపడగలిగినందుకు బ్రహ్మానందపడుతూ ఆ శుభవార్తని అందించాడు. ఆ క్షణంలో ఆ ఆనందం ఏమని చెప్పను. మరో నిమిషంలో నాయరుతో అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాను కారులో. అక్కడికి వెళ్ళాక ఆయన పిల్లల్ని ఇయ్యరేమోనన్న అనుమానం ఆ క్షణాన రాలేదు నాకు. ఎలాగైనా సరే, ఏం జరిగినా సరే, నేనేమైనా సరే, ఆయన ఏ షరతులు పెట్టినా అన్నింటికి సిద్ధపడి ఒప్పుకుని పిల్లల్ని తెచ్చుకోవాలని ఆ 4 రోజులు నిర్ణయించుకున్నాను. జన్మంతా ఆయన క్రింద దాసీదానిలా అయినా ఉండి, ఆయన ఏ బాధలు పెట్టినా సహించి పిల్లల కోసం ఉండగలనని అనుకుని ఆయన ఏమన్నా పడడానికి సిద్ధమయ్యే ఉన్నాను. 4 రోజులుగా ఆయన కావాలంటే నా యావదాస్తి ఇచ్చి నేను నా ప్రాణ సమానంగా ప్రేమించిన బావని దూరం చేసుకోవడానికైనా సిద్ధపడాలనుకున్నాను. ఆయన ఆంక్షలన్నింటికీ తొలగి పిల్లల్ని తెచ్చుకుంటానని, ఆయన కనిపిస్తే చాలని 4 రోజులుగా నిర్ణయించుకున్నాను. ఒక్కతిని వెళ్ళవద్దు, నేను వస్తాను పదా అంది అమ్మ. పర్వాలేదమ్మా, నన్నేం చేస్తారు? అది కాదే, నన్ను రాని, అతనేదో అంటాడు, నీకు ఆవేశం ఎక్కువ, పెద్దదాన్ని కాస్త నచ్చ చెప్తాను అంది. అత్తయ్యని తీసుకువెళ్ళి కళ్యాణి, ఎందుకన్నా మంచిది. ఇదిగో చూడు కళ్యాణి, ఆవేశపడకుండా శాంతంగా ఆయనకి కోపం తెప్పించకుండా వ్యవహారం జరిగేట్టు చూడు. ఆయనేమన్నా ఏం షరతులు పెట్టినా అంగీకరించు. పిల్లల్ని దూరం చేసుకుని నువ్వు బ్రతకలేవు. ఆ పిల్లల కోసం దేనికన్నా సిద్ధపడాలి నువ్వు. నా కోసం ఆలోచించుకో అన్నాడు బావ. ఆయనతో రాజీ అంటే బావని శాశ్వతంగా దూరం చేసుకోవడమని నాకు తెలుసు. ఆ సంగతి తెలిసిందే కనుక బావ అలా అంటుంటే బావ వంక దీనంగా విషాదంగా చూస్తూ తలాడించాను. అప్పుడు నాన్న తృప్తి కోసం నన్ను నేను త్యాగం చేసుకుని ఆయనకి అర్పించుకున్నాను. ఇప్పుడు పిల్లల కోసం బావని త్యాగం చేయాలి. ఇంకా ఈ బ్రతుకులో మిగిలిన చిన్న ఆనందాన్ని, బావని కళ్ళతో చూసే చిన్న సంతృప్తి కూడా పిల్లల కోసం వదులుకొని ఆయనతో రాజీ పడాలి. తప్పదు. నా జీవితం అంతా ఇంకొకరి కోసం అర్పణ చేయడంలో సరిపోతుంది. విషాదంగా నవ్వి, అంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదని ఈ 4 రోజులు స్పష్టపరిచాయి బావా అన్నాను. బావా, నా నిస్సహాయతని అర్థం చేసుకో. ఏమీ చేయలేని ఆడదాన్ని అన్నాను గొంతు నిండా దుఃఖం పొంగగా. నా పిచ్చి కళ్యాణి, అది వేరే. నువ్వు చెప్పాలా? ఓ తల్లి హృదయం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నా కోసం విచారించకు.
నీవు కనీసం పిల్లలతోనన్నా కలిసి బ్రతికితే నాకు అంతకంటే ఆనందం ఏమీ ఉండదు. వెళ్ళు అన్నాడు నా భుజం తట్టి. అమ్మ, నేను, నాయరు ఆ ఇంటికి వెళ్ళేసరికి వీధిలోకి రేఖ ఏడుపు వినిపించి నా గుండెలు తరుక్కుపోయి పరుగున లోపలికి వెళ్ళా. ముందు గది తలుపు తీసే ఉంది. అక్కడొక ముసలిది రేఖకి పాలు పట్టడానికి ప్రయత్నిస్తుంది. రేఖ సాగకుండా తోసేస్తూ ఏడుస్తుంది. లోపలికి అడుగుపెట్టిన నన్ను చూస్తూనే ఆ పసిదాన్ని మొహంలో కనపడిన వెలుగు, ఆనందం ఏమని చెప్పను. అమ్మా అంటూ 2 చేతులు చాచింది. గబాల్లో రేఖని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాను. ముద్దులతో ముంచెత్తాను. ఏడుస్తూ ఆప్యాయంగా ఒళ్ళంతా నిమిరాను. నా మెడని తన 2 చిట్టి చేతులతో బిగించి గట్టిగా వాటేసుకుంది రేఖ. అక్కడే ఓ మంచం మీద పడుకున్న రవిని అప్పుడు చూశాను. నాన్న, రవి అంటూ అటు పరిగెత్తాను. అమ్మ అప్పటికే రవి దగ్గర కూర్చుని, అయ్యయ్యో, వీడి ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం కాబోలు, బెంగ పెట్టుకున్నాడు కాబోలు అంటూ ఆదుర్దాగా ఒళ్ళోకి తీసుకున్నాను. రవి కళ్ళు విప్పి నన్ను చూసి మమ్మీ అంటూ గబాల్ని మెడ చుట్టు పట్టేసుకున్నాడు. మమ్మీ మమ్మీ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. మమ్మీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? మళ్ళీ వెళ్ళిపోతావా అంటూ ఏడవసాగాడు. వాడి ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది, బహుశా బెంగ పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. లేదు నాన్న, ఇంకెప్పుడు వదలను, ఇద్దరిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ అన్నాను. మమ్మీ, మన ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ, ఇక్కడొద్దు, రా అంటూ నా ఒడిలోంచి దిగి నన్ను లాగసాగాడు. వెడదాం నాన్న, ఉండు వెడదాం, డాడీకి చెప్పి అన్నాను. రవి మొహంలో భయం కనిపించింది. డాడీకి తెలిస్తే వద్దుంటారమ్మా, నేను అడుగుతుంటే మమ్మీ లేదు, ఇల్లు లేదు, ఇదే ఇల్లు, ఇక్కడే ఉండాలన్నారు. రా మమ్మీ, వెళ్ళిపోదాం, డాడీకి తెలియకుండా అంటూ గాబరాగా అన్నాడు. 4 ఏళ్ల పిల్లాడు, వాడికి ఎంత తెలిసింది అంటే ఆ 4 రోజులు ఆ పసివాళ్ళు అనుభవించిన నరకం ఎంతో అర్థమై గుండె తరుక్కుపోయింది. ఆ ముసలిది బహుశా పిల్లల కోసం పెట్టిన మనిషి కాబోలు నోరు తెరుచుకుని ఎంతసేపు చూస్తుంది నన్ను. ఈ పిల్లలు అమ్మవా నువ్వు? ఎంత పసివాళ్ళని వదిలి ఏడకపోయావు తల్లి? అయ్యో, బిడ్డల దుఃఖం చూడలేకపోయా. పాలు తాగరు, అన్నం తినరు, అమ్మ అమ్మ అంటూ ఒకటే ఏడ్చేవారు. ఎట్టా మనసొప్పింది తల్లి నీకు వీళ్ళని వదిలిపోవడానికి? ఆ బుడతడు నీ కోసం కలవరించి జ్వరం తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న మంచిగా చెప్పినా ఎన్నుకోరు, కసిరినా ఎన్నుకోరు, అన్నం నోట పెట్టలేదు అంటూ చెప్పడం మొదలుపెట్టింది. నా కళ్ళ నీరు ఆపుకోలేక, అవును నాన్న, ఎంత పాపిష్టాన్ని, నా వల్ల నీకెన్ని కష్టాలు అంటూ ఏడ్చాను. ఈ గొడవలకి మాటలు విని ఆమె ముందు గదిలోకి వచ్చింది. మమ్మల్ని చూసి ఒక క్షణం నోరెల్లబెట్టి అంతలోనే తేరుకొని రావ్ అంటూ లోపలికి కేకపెట్టి పరుగుపెట్టింది. మరు నిమిషంలో ఆయన ఆ గదిలోకి వచ్చారు. నన్ను చూస్తూనే ఆయన కళ్ళు ఎర్రపడ్డాయి. విసవిసా వచ్చి నా నుంచి పిల్లల్ని లాక్కోబోయారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? వచ్చి నా పిల్లల్ని ముట్టుకునే అధికారం నీకెవరిచ్చారు? ముందు బయటికి వెళ్ళు, నడు, ఐసే గెట్ అవుట్ అంటూ కోపంగా అరిచారు. రేఖను లాక్కుంటూ నేను పిల్లల్ని వదలలేదు. ఆయన నేను కాసేపు పెనుగులాడా. పిల్లలు భయంతో కెవ్వుమని ఏడవడం ప్రారంభించారు. ముందు వెడతావా లేదా? ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నన్ను ఇంట్లోంచి వెళ్ళమన్నదానివి, నా ఇంటికి రావడానికి మొహం ఎలా చెల్లింది? నీ మొహం చూడను, ముందు నా ఇంట్లోంచి కదులు, నీకు నమస్కారం పెడతాను. పిల్లలు లేకుండా నేను బ్రతకలేను. ఈ పిల్లల్ని ఇయ్యండి, మీరేం చెయ్యండి, మీకెలా కావలిస్తే అలా ఉండండి, నేను అడ్డురాను. కానీ నా పిల్లల్ని తల్లి నుంచి విడదీసి ఏడ్పించకండి. చూడండి, వాళ్ళు ఎలా బెంగ పెట్టుకున్నారో, ఎలా ఏడుస్తున్నారో చూడండి. నా మీద కోపంతో వాళ్ళని, ఆ నోరెరగని పసివాళ్ళని హింసించకండి. వాళ్ళ మొహం చూసన్నా వాళ్ళని నా నుంచి విడదీయకండి. దీనాది దీనంగా కళ్ళనీళ్లతో ప్రార్థించాను చేతులు జోడించి. రంగారావు, నీకు ఇది న్యాయం కాదు. పసిపిల్లల్ని కన్న తల్లి నుంచి విడదీయడం పాపం. చూడు, బెంగ పెట్టుకుని రవికి ఎంత జ్వరం వచ్చిందో చూడు. ఆ పసిది పాలన్నా త్రాగడం లేదు. ఇలా బెంగ పెట్టుకుని వాళ్ళేమన్నా అయితే ఆ పాపం నీది. నువ్వు వాళ్లకు తండ్రివే. ఆ మాత్రం వాళ్ళ మీద జాలనా లేదు? దానికోసం కాకపోయినా పిల్లల మొహం చూసన్నా దాన్ని క్షమించు. ఆ పిల్లలు దక్కాలంటే తల్లికి ఇయ్యో. ఈ 4 రోజుల నుంచి అది పిల్లల కోసం ఏడ్చినట్టే ఉంది. పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు. తల్లి పిల్లల్ని ఇలా విడదీయడం పాపం రంగారావు. అమ్మ అల్లుడి చేతులు పట్టుకుని ప్రార్థించింది. ఆయన బుసలు కొడుతూ నా వంక చూశారు. ఈ బుద్ధి ముందేడిస్తే ఎంత బాగుండేది? ఏం, ఆ పొగరు అణిగిందా, ఇంకా ఉందా? హేళనగా అడిగారు. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఈ 3 లెక్కేమిటి కదూ ఈ మిడిసిపాటు పడ్డావు? ఏం, ఇప్పటికైనా
మొగుడు అంటే ఏమిటో తెలిసి వచ్చిందా? కట్టుకున్న మొగుడిని కాదని ఏ ఆడది బ్రతకలేదని అర్థమైందా? ఆయన విజయ గర్వంతో విసురుతున్న వ్యంగ్యపు బాణాలకి ఆవేశం వస్తున్నా అణుచుకున్నాను. నిజమే, ఈ పవిత్ర భారతదేశంలో పుట్టిన పాపానికి ఆడది అబలగా తప్ప సబలగా బ్రతికే అర్హత లేదు. కట్టుకున్న మొగుణ్ణి కాదని బ్రతికే అవకాశం, హక్కు లేదు. ఆ బ్రతుకు నరకమైన స్వర్గమని ఆత్మవంచనలో బ్రతకాల్సిందే గాని మనిషిగా తలెత్తుకు ఆత్మస్థైర్యంతో బ్రతికే హక్కు లేదు ఈ దేశంలో ఆడదానికి. ఆ నిజం అర్థం అయ్యాక ఇంకా మాట్లాడడానికి నాకేముంది? అందుకే ఆయన అంటున్నవన్నీ భరిస్తూ తలదించుకున్నాను. ఆ పసివాళ్ల కోసం నా పౌరుషాన్ని, అహాన్ని అన్నీ వదిలేసుకుని కేవలం తల్లి హృదయం మాత్రం మిగుల్చుకుని ఆయన ముందు చేతులు జోడించి భిక్ష పెట్టమని నిల్చున్నాను. అమ్మ ఇంకా అల్లుడిని బ్రతిమలాడుతూ నచ్చచెప్తుంది. ఆ మాటలన్నీ నా చెవికి ఎక్కడం లేదు. శిక్షకి ఎదురు చూసే ముద్దాయిలా ఆరాటంగా ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నాయనా, ఇంకా పంతం మాను. కన్న తండ్రివి, ఆ బిడ్డల కోసం నీ పట్టుదల వదులు. ఆ పిల్లల్ని అన్యాయం చేయకు. అది నీ మాటకి ఎదురు చెప్పదు. నీవెలా చెప్తే అలా వింటుంది. జరిగిందంతా మరిచిపోండి. భార్యాభర్తల సంబంధం అంటే ఇంత తేలిగ్గా పోయేది కాదు అబ్బాయి. ఏదో అనుకున్నంత మాత్రాన కాపురం చేయక తప్పుతుందా? అమ్మ అంటున్నవన్నీ సగం మాత్రమే మనసుకి ఎక్కుతున్నాయి. ఆయన ఎంతోసేపటికి మాట్లాడడం ప్రారంభించారు. పిల్లల్ని ఇయ్యాలంటే నా షరతులకి మీ అమ్మాయి అంగీకరించాలి. అంగీకరిస్తున్నాను. అమ్మ కంటే ముందు జవాబు చెప్పేశాను ఆరాటంగా. పిల్లలు కావాలంటే పిల్లల తండ్రిని భరిస్తాను. పిల్లల్ని తీసుకోవాలంటే కోర్టులో విడాకుల ప్రసక్తి తేవడానికి వీల్లేదు. తీసుకురాను. నా ఇష్టాయిష్టాలకి దేనికి అడ్డు రాకూడదు. రాను. నీ ఇల్లు అన్నావు. ఆ నీ ఇంట్లో పిల్లలతో పాటు నన్ను పోషించాలి. నేను అడిగినప్పుడల్లా డబ్బిస్తూ ఉండాలి. నేను అనే లోప అమ్మ ఆశ్చర్యంగా, అదేమిటి నాయనా, మగాడివి, నీకు అది డబ్బులు ఇవ్వడం ఏమిటి, పోషించడం ఏమిటి? ఇంటి యజమానివి, పెళ్ళం బిడ్డల్ని పోషించాల్సింది నీవు అంది. టట్, నా మాటలకు అడ్డు రాకండి. ఆ ఇల్లు మీ అమ్మాయిది. మీ అమ్మాయికి పిల్లలు కావాలంటే ఆ పిల్లలతో పాటు నన్ను పోషిస్తుంది. పిల్లలు కావాలంటే నేను అడిగిన డబ్బు ఇస్తుంది. నా దారికి ఏ విషయంలోనూ అడ్డు రాకూడదు. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయవా నాయనా? అమ్మ ఆరాటంగా అడిగింది. నాకేమవసరం? ఆ ఇల్లు మీ అమ్మాయిది. ఆ నర్సింగ్ హోమ్ మీ అమ్మాయిది. చదువుకుంది, సంపాదిస్తుంది. పిల్లలు కావాలంటే నన్ను భరిస్తుంది. భరించలేదంటే? సరే, లేదు లేదు, నేనే సంపాదిస్తాను. నేను సంపాదించకపోయినా పర్వాలేదు. ఆరాటంగా ఒప్పేసుకున్నాను. నీవు నేను లోకానికి మాత్రమే భార్యాభర్తలం. ఇంక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. ఆ మాటకి ఎంతో ఫీల్ అయ్యాను. నా భయం వల్ల ఆయనతో మళ్ళీ కాపురం ఎలా సాగించడం? ఆయన ఎంత దిగజారి నా కళ్ళ ముందే బజారు మనిషితో ఉన్న ఆయన్ని మళ్ళీ ఎలా భర్తగా అంగీకరించి కాపురం చేయడం అని భయపడ్డాను. ఆ మాట ఆయనతో ఎలా చెప్పడం? చెప్తే మళ్ళీ కోపగిస్తే ఏం చెయ్యడం అని బెంగపడిన నాకు ఆ మాటతో తల మీద నుంచి పెద్ద బరువు దింపినట్లయింది. గుండెల నిండా తేలిగ్గా ఊపిరి తీసుకున్నాను. నా భావం, నా సంతోషం మొహం మీద కనిపిస్తే నేను సంతోషించడం కనిపెట్టి నా మీద కసితో మళ్ళీ ఆ అభిప్రాయం మార్చుకుంటారని మొహం మీద ఏ భావం కనపరచకుండా సరే అన్నాను. నేను ఆ ఇంటికి రావాలనుకుంటే మీ బావ ఇంట్లో ఉండకూడదు. అయింది. ఆఖరికి నేను భయపడుతూ ఆరాటంగా ఎదురు చూసిన ఆ షరతు పెట్టారు. ఇందాకటి నుంచి బావ ప్రసక్తి రానందుకు సంతోషిస్తూ ఆ ప్రసక్తి ఆయన తేకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. భగవంతుడు నా మొర ఆలకించలేదు. పిల్లల కోసం ఆ షరతు అంగీకరించడం మినహా ఏం చెయ్యను? నేను జవాబుకి తటపటాయిస్తూ ఉండగానే అమ్మ, ఆనంద్ కాస్త ఆరోగ్యం చిక్కగానే వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎందుకు ఉండిపోతాడు నాయన? జబ్బు పడ్డాడు. నా అన్నవాడు లేరు కనుక మేమే వాడి ఆప్తులం కనుక ఉన్నాడు. 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. వాడికి ఉద్యోగం సద్యోగం లేదు. ఇక్కడ ఎందుకు ఉంటాడు? టట్, వీల్లేదు. వాడుంటే ఆ ఇంటికి నేను రాను. నేను రాకపోతే నా పిల్లలు గారు. నిస్సహాయంగా ఆయన వంక, అమ్మ వంక చూశాను. రంగారావు, నువ్వు పెట్టిన షరతులన్నింటికీ అది అంగీకరించింది. ఒక్క 10 రోజులుంటే ఆనంద్ వెళ్ళిపోతాడు. దాని మనసు బాధ పెట్టకు. ఆనంద్కి దానికి నీవనుకునేదేం లేదు. అమ్మ సంజాయిషి ఇస్తూ అంది. అదంతా నాకు అనవసరం. వాడి మొహం నాకు కనపడడానికి వీల్లేదు మొండిగా అన్నారు. రావ్, ఆమె హెచ్చరికగా పిలిచింది. ఆయనకి కళ్ళతో ఏదో సౌంజ్ఞ చేస్తూ తర్వాత వయ్యారంగా ఉండని రావ్, పాపం నీ భార్య వాళ్ళ బావని వదిలి ఉండలేదేమో. నీకు నేను, ఆవిడికి ఆయన. ఇంత చక్కగా ఏర్పాటుగా ఉంటే నీవెందుకు అభ్యంతరం చెబుతావు? పాపం ఉండని.
కళ్ళు వాల్చి ప్రక్క చూపులతో నా వంక చూస్తూ అంది. ఆమె మాటలు వింటుంటే చాచిపట్టి లెంపకాయ కొట్టాలనిపించింది. అంత నీచంగా నా గురించి మాట్లాడడానికి ఆమెకెంత ధైర్యం వచ్చిందంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ధైర్యం కాదు. అలా మాట్లాడుతున్న ఆమెని ఏమనలేక ఎగసిపడుతున్న గుండెలతో ఆమె వంక తీక్షణంగా చూశాను. అహహహ! ఆయనకి ఆ మాటలతో ఏం హాస్యం కలిగించిందో కానీ పగలబడి నవ్వారు. ఆయన బాగా త్రాగి ఉన్నారు అప్పుడూను అని తెలుస్తుంది. అంతేనంటావా డియర్ అన్నారు ఆమెను చూస్తూ. మనకు కావలసినవి మనకి ఇయ్యడం. మనకు కావాలి గాని ఆవిడేం చేస్తే నీకెందుకు? అంది విలాసంగా పమిట సరిచేసుకుంటూ. అంటే వాళ్ళిద్దరూ ముందే ఈ విషయం గురించి చర్చించారన్నమాట. ఈ 4 రోజులలో పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అయ్యి వాళ్ళని పెంచలేమని అర్థం అయి ఉంటుంది. నన్ను కాదని ఆయన ఏదో ఉద్యోగం చూసుకుని నెలసరి జీతంలో పిల్లల్ని పెంచడం, ఆమెని భరించడం, ఆయన ఖర్చులు అన్నీ జరగవని అర్థమై ఉంటుంది. అంచేత పిల్లల్ని అడ్డం పెట్టుకుని నా నుంచి డబ్బు గుంజవచ్చని, వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతూ నన్నేడిపించవచ్చని, పిల్లల కోసం, పిల్లల్ని పొందడం కోసం నేనేదన్నా చేస్తానని అర్థం చేసుకుని నా రాక కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. వాళ్ళంతట వాళ్ళు వస్తే లోకువవుతామని నేను వచ్చి అడిగితే ముందు కాదని, తర్వాత పిల్లల కోసం ఒప్పుకుంటున్నట్లు ఈ షరతులతో నన్ను బంధించడానికి ముందే ఆలోచించారన్నది స్పష్టపడింది. తెలిసినా నేను ఏమీ చేయగలను? ఏమైతేనే ఆమె ఆ క్షణంలో నా శత్రువులా కాక నా పాలిట దేవతలా కనిపించింది. ఆమె మోజులో ఉన్న ఆయన బావ విషయం తేలిగ్గా వదిలేశారు. ఆయన కాసేపు ఆలోచించి నా వంకర చూపు విసిరి, సరే మరో వారం 10 రోజుల్లో వాడిని పంపేయాలి అన్నారు. ఆ మాత్రం కూడా ఎదురు చూడని నేను సంతోషంగానే ఆ షరతులకి అంగీకరించాను. ఆ ఇంట్లో మన గదులు వేరు, మన బ్రతుకులు వేరు. నీ మొహం నాకు చూపించకూడదు. నేనేం చేసినా నాతో మాట్లాడకూడదు. నీకు నాకు ఏ విషయంలోనూ సంబంధం ఉండదు. నేను చెప్పిన షరతులన్నింటికీ ఒప్పుకున్నట్టు కాగితం మీద రాసి సంతకం పెట్టాలి. సరే, నేను ఒక్కొక్క షరతు అంగీకరిస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో తళుకు విజయగర్వం తొంగి చూశాయి. నా మీద విజయం సాధించినందుకు ఆయన మొహం ఆనందంతో పొంగింది. ఆయన చెప్పినవన్నీ రాసి కాగితం మీద సంతకం చేశాను. ఆ క్షణం నుంచి నా జీవితం మరింత నరకంలో పడింది. పిల్లల కోసం ఆయన షరతులన్నీ ఒప్పుకున్నా ఆ షరతులు యమపాశాలను బంధిస్తాయని ముందు ఊహించలేదు. అప్పటి నా ఆరాటంలో ఆయన చెప్పినవన్నీ ఒప్పుకుని నన్ను నేను ఎంత దుర్భర నరకంలో పడేసుకుంటున్నానో ఆలోచించలేకపోయాను. అనుకోవడానికేం కానీ ఆలోచించి నేను చేయగలిగిందేముంది? అప్పుడు నా నిస్సహాయతని ఆధారంగా తీసుకుని నా మీద కక్ష సాధించగలరు. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నా మీద ఎంత కక్ష సాధించారో, నన్ను ఎన్ని రకాలుగా హింసించి కాల్చుకు తిన్నారో ఎంతని చెప్పగలను. ఆనాటి షరతులు ఆయనకి వరాలు, నా పాలిటి శాపాలు. ఆయనకి తను సుఖపడకపోయినా పర్వాలేదు, నేను సుఖపడకూడదు అన్నదే ధ్యేయం. కేవలం నన్ను హింసించడమే ఆయనకి పనిగా మిగిలింది. తను నా నుంచి పొందలేని సుఖం నేను మరొకరి నుంచి పొందకుండా ఉండేట్టు చేయడమే ఆయన ఉద్దేశం. విడాకులు ఇయ్యడానికి ఇష్టపడకుండా పిల్లల సాకు అడ్డం పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అనుకున్నది సాధిస్తూ నా మీద విజయం సాధించారు. ఆ రోజు ఆయన పెట్టిన షరతులు విన్న బావ జాలిగా నా వంక చూశాడు. కళ్యాణి, ఎలా నెగ్గుకొస్తావు ఆయనతో? ఈ రోజు నుంచే నీ బ్రతుకులో నరకం ఆరంభం అనుకుంటాను విషాదంగా అన్నాడు. నరకం అన్నది ఎప్పుడో ఆరంభమైంది. ఇప్పుడు కొత్తగా వచ్చేదేముంటుంది వెదగా అన్నాను. కానీ అప్పటి వరకు నేను అనుభవించిన నరకానికి, నేను అనుభవించకపోయే నరకానికి ఎంత తేడా ఉందో తర్వాత తెలిసింది. ఆడదానివి ఈ ఇల్లు సంసార భారం అన్నీ మోయగలవా? ఒక్కటివి సంపాదించి ఇల్లు నడపడం, ఆయన చేసేవన్నీ భరిస్తూ సహించడం, ఇదంతా ఎలా భరిస్తావు కళ్యాణి? బాధగా దైన్యంగా వాపోయాడు బావ. పిల్లల కోసం, ఆ పసివాళ్ల కోసం, ఆ పసివాళ్ల సుఖం కోసం నన్ను నేను బలిపెట్టుకున్నాను బావా. ఓ తల్లి, నిస్సహాయురాలైన కన్న తల్లి ఇంతకంటే ఏం చేయగలదు? ఆడదాన్ని ఇంత నిస్సహాయురాలుగా సృష్టించిన ఆ దేవుడికే ఇంత పక్షపాతం ఉంటే ఇంకా అంతకంటే నేనేం చేయగలను బావా అన్నాను. అన్నింటి మధ్య ఆయన భావని చూడ్డానికి వీలు లేదని, కలవరాదని రాత మూలకంగా ఏ ఆంక్ష పెట్టలేదన్న పెద్ద తృప్తి, సంతోషం మిగిలింది. ఆయన అమితంగా ద్వేషించే భావని, అసలు ఈ గొడవకి అంతటికీ మూల కారణమైన భావ విషయం ఆయన ఇలా చూసి చూడనట్లు తేలిగ్గా వదిలేస్తారని కలలో కూడా అనుకోలేదు నేను. బావ విషయంలో అంత అలక్ష్యంగా ఆయన ఉండడంలో అర్థం ఏమిటో నాకు బోధపడలేదు.
కావాలని ఉన్నారా, మరచిపోయారా అన్న సందేహం నన్నే కాక బావని కూడా ఆశ్చర్యంలో ముంచింది. అన్ని వేపుల నుంచి నా సుఖానికి దారులు మూసి నన్ను బంధించేసిన ఆయన ముఖ్యమైన ఈ దారి మూయకుండా ఎందుకు వదిలారు? ఆమె చెప్పిందని ఆయనకి నాకు ఏం సంబంధం లేదన్నారు కనుక నేనెలా ప్రవర్తించినా ఆయనకి అవసరమనా? అంత ఉదారత చూపెట్టగలిగిన మనిషి సవ్యంగా విడాకులు ఇచ్చి నాకు స్వేచ్ఛ ఎందుకు ఇయ్యలేదు? పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే బావని వివాహం చేసుకుంటానని పూర్తిగా ఆంక్ష విధించకుండా ఇలా దగ్గర, దూరం కాలేని స్థితిలో మేమిద్దరం బాధపడుతుంటే చూసి ఆనందించాలనా? బావ వస్తూ పోతుంటే నన్ను సాధించడానికి వంక ఉంటుందనా? లేక బావకి భయపడ్డారా? ఎంత ఆలోచించినా ఆయన బావ విషయంలో పట్టుపట్టకుండా ఎందుకు వదిలారో అర్థం కాలేదు. నాకు ఒకటనిపిస్తుంది కళ్యాణి. ఆయన చేసే పనులెవరూ విమర్శించకుండా ఉండేందుకు ఆయన లోకం సానుభూతి సంపాదించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకోవడం అవసరమనుకుని ఉంటాడు. నీ ప్రవర్తన వల్లే తను ఇలా తయారైనట్లు లోకానికి చెప్పడానికి నన్ను అందరి ముందు దోషిని చేసి తను నిర్దోషిని అనిపించుకుని సానుభూతి సంపాదించుకోవాలంటే నా రాకపోకలకి అడ్డు పెట్టకూడదని ఈ విషయం చూసి చూడనట్టు ఊరుకున్నారనుకుంటాను. లేకపోతే నా వల్ల ఆరంభమైన ఈ గొడవకి ఇప్పుడు నన్ను ఇంత సులువుగా వదిలేయడంలో అర్థం మరే ఉంటుంది అన్నాడు బావ ఆలోచించి. నేను తెల్లబోయి చూశాను. ఎంత ముందాలోచన, ఎంత వక్రబుద్ధి! ఆయన తెలివితేటలకి ఆశ్చర్యపోయాను. సరే, ఆయన ఎందుకు చేసినా తన నిర్ణయం నాకు ఆనందాన్నిచ్చింది. కనీసం బావని కళ్ళారా చూసే అదృష్టం మిగిలింది అని సంతోషించాను. అదే అన్నాను బావతో. పోనీ బావ, ఆయన ఏ ఉద్దేశంతో చేస్తేనే మేలే చేశారు. అప్పుడప్పుడన్నా నిన్ను చూడగలనన్న తృప్తి నాకు శాంతినిస్తుంది. అది సరే కానీ తక్కినవన్నీ ఎలా ఉన్నా ఆ మనిషిని ఇంటికి తీసుకువచ్చి నీ ఇంట్లో నీ కళ్ళ ముందు పెడితే ఎలా భరిస్తావు కళ్యాణి ఆ న్యూసెన్స్ అంతా? నేను భారంగా నిట్టూర్చాను. ఏం చెయ్యను బావా, అమ్మా నేను ఎంత బ్రతిమలాడినా ఆయన పట్టు విడవలేదు. మీరు బయట ఏం చేసినా పర్వాలేదు కానీ ఇంట్లో ఈ గొడవంతా పెట్టద్దు. ఒకటే మాట, పిల్లలు కావాలంటే నన్ను భరించాలి, నేనుండాలంటే ఆమె ఉంటుంది అంటుంటే ఏం చెయ్యగలను? రేపటి నుంచి మా బ్రతుకు నడి బజారుకి ఎక్కుతుంది. ఇంట్లో నౌకర్లు, ఊళ్ళో అందరి ముందు. చీకటి పొద్దున వెలుగురేక నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. సెలవు. థ్యాంక్ యూ. మీ దేవసేన.